గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. అయితే జనరల్‌గా మనం రెగ్యులర్‌గా వాడే ఈ జింజర్ అంటాం కదండీ! అల్లం యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ కనుక మనం తెలుసుకోగలిగితే, మనం రెగ్యులర్‌గా అల్లంని ఏదో ఒక రూపంలో మన ఫుడ్‌లో ఉపయోగించగలుగుతామనమాట. ఇట్ ఈస్ అ గ్రేట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి జింజర్‌లో. అయితే ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వల్ల ఇది లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అండి. సడన్గా బ్రాంకైటిస్ కానీ, తర్వాత ఈ దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ ఫ్లూ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వల్ల ఇది బాగా వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత దీంట్లో ఉన్న జింజిరాల్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్ వల్ల ఇది పెయిన్ రిలీవర్ అని చెప్పుకోవచ్చు. పెయిన్ రిలీవర్ అంటే సడన్గా కొంతమందికి సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ అనే డిసీజ్‌లో పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి పెయిన్ తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ఫీమేల్ మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ డిస్మెనోరియా అంటాం. పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయేషన్. ఆ యుట్రైన్ క్రాంప్స్ కానీ, ఆ పెయిన్ కానీ, అబ్డామిన్ పెయిన్ కానీ, ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు సివియర్‌గా ఉంటుంది. ఆ పెయిన్ తగ్గించడానికి జింజర్ అనేది సూతింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి లోపల ఆ యుటరస్‌కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అయితే కొంతమంది ఫీమేల్స్‌లో ఈ పీరియడ్స్ అనేవి డిలే అయిపోతూ ఉంటాయి. రైట్ టైంకి రావు. అలాంటి వాటికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి, అంటే యాంటీ హైపర్‌గ్లైసెమిక్ ప్రాపర్టీస్ కొంత కలిగి ఉండటం వల్ల ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అయితే పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా మంచి రెమెడీ అని చెప్పొచ్చు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ షుగర్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించడానికి ఈ జింజర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ అంటాము. ప్రెగ్నెంట్ లేడీస్‌లో బాగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. నాజియా, వామిటింగ్, హెడేక్, ఆ యొక్క పైత్యం అంటాం కదా! అలాంటి లక్షణాల్ని తగ్గించడానికి ఈ జింజర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఇంకొకటి ముఖ్యంగా ఈ డయేరియా అంటాము. ఈ కంటిన్యూయస్‌గా మోషన్స్ అవ్వడము, అలా జరిగినప్పుడు కూడా అది ప్రివెంట్ చేయడానికి ఇది మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. తర్వాత జింజర్‌లో చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. ఎలా అంటే ఇది దగ్గు నుంచి గొంతు గరగర అంటూ అలా ఉంటుంది కదా! థ్రోట్‌లో అనీజీగా ఉండడం, కఫ్ రావడం, దానికి కూడా ఇది చక్కగా రిలీఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్‌లో ఈ సెల్ డ్యామేజ్ కానీ, డీఎన్ఏ డ్యామేజ్ కానీ బాగా జరుగుతుంది. ఈ డీఎన్ఏ డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ జింజర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం అండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి బయట టాక్సిన్స్‌లో, పొల్యూషన్స్‌లో, తర్వాత బయట నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ అనమాట. పొల్యూషన్స్‌లో, ఈ వాహనాల నుంచి వచ్చే అంతా ఆ యొక్క వాయువు వల్ల, విషవాయువుల వల్ల వచ్చే వాటి వల్ల ఈ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ సెల్ మెంబ్రేన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఫ్రీ రాడికల్స్ వల్ల. దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఈ జింజర్‌లో ఉంటాయన్నమాట. తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ డీఎన్ఏ డ్యామేజ్ జరిగినప్పుడు బ్రెత్‌లెస్‌నెస్ అవ్వడము, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇది జింజరాల్ అనేది, జింజర్‌లో ఉన్న బయోయాక్టివ్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఆల్మోస్ట్ ఆల్ లంగ్ కంప్లైంట్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ కఫం ఏదైతే ఉంటుందో, అంటే ఈ ఎక్స్‌పెక్టరెంట్ అంటాం కదా! అది బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అదొకటి మెయిన్ దీంట్లో. తర్వాత నెర్వ్ పెయిన్ కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి, ఇది ఫుడ్ బాగా డైజెషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది తగ్గిస్తూ హార్ట్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ మెన్స్ట్రల్ టైంలో కొంతమందికి సివియర్ మైగ్రేన్ హెడేక్ ఉంటుంది. ఆ మైగ్రేన్ హెడేక్ని తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత కొంతమందికి లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉంటుంది. ఆకలి సరిగ్గా ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ లాస్ ఆఫ్ ఎపిటైట్‌ని తగ్గించి చక్కగా ఆకలి వేసేలాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఒక్కటండి, ఇది మనం రోజు మార్నింగ్ లేవగానే చక్కగా గ్రీన్ టీలో ఒక 2, 3 అల్లం ముక్కలు వేసుకొని తాగగలిగితే ఏదో ఒక రకంగా మనకిష్టమైనట్టే అల్లం, జింజర్ టీ కానీ మంచిగా ఎక్కువగా న్యూట్రియంట్స్ ఎస్కేప్ అవ్వకుండా రకరకాల రోటి పచ్చళ్ళు కానీ జింజర్‌తో తీసుకొని ఎక్కువ మోతాదులో మనం తీసుకోగలిగితే చూడండి, ఎలిసిన్ అనే కాంపోనెంట్ మనకి ఈ న్యాచురల్‌గా దొరికే చక్కటి పచ్చి వెల్లుల్లిపాయ పేస్ట్‌లో మంచి ఎక్కువగా సమృద్ధిగా దొరుకుతుంది. ఈ జింజర్ అనే దాంట్లో జింజరాల్ అనే చక్కటి బయో యాక్టివ్ మనకి కాంపౌండ్ అనేది ఉంది. తర్వాత ఇలా మన ఉల్లిపాయలో క్వర్సెటైన్ అనేది ఉంది. మనం పచ్చిమిర్చిలో హై పొటాషియం ఉంటుంది. చక్కగా బాడీలో ఉన్న ఎక్సెస్ సోడియంని ఎలిమినేట్ చేయడానికి మనం రెగ్యులర్గా తీసుకునే పచ్చిమిర్చీలు ఉంటాయి. ఇవి మనం ఏదో ఒక రూపంలో ఫస్ట్ మనం మన ఫుడ్లో కనుక తీసుకోగలిగితే ఇవన్నీ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్స్ లాగా బాడీకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన న్యాచురల్ హెర్బ్స్తో మనము చాలా డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అందుకే తినే ఆహారం పట్ల మనకి కొంత అవేర్నెస్ ఉంటే అవి రెగ్యులర్గా రిపీట్ చేస్తూ ఉంటామన్నమాట. ఆ వంటలో మనం రెగ్యులర్గా వేసుకోవడానికి హెల్ప్ చేస్తాం. తర్వాత ఇది చక్కగా హైపర్ టెన్షన్‌ని కూడా తగ్గిస్తుందండి. అంటే బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడానికి కూడా జింజర్ బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఈ టూత్ ఏక్స్ అనేవి వస్తుంటాయి కదా! పన్ను నొప్పి వచ్చినప్పుడు కూడా ఇది పెయిన్ రిలీవర్ కదా! పెయిన్ రిలీవర్ కాబట్టి టూత్ ఏక్‌ని కూడా ఇది బాగా తగ్గిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.